రవి గారు, గత కొద్ది రోజులుగా టీడీపీ జనసేన మధ్యలో ఉన్న గ్యాప్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. మీడియా సంస్థలు కూడా తరచూ అవి ఫ్రంట్ పేజీలో ప్రచురిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా విజయవాడకి సంబంధించిన టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు పవన్కి సూటిగా డైరెక్ట్గానే ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనపడింది. మొదటిసారిగా అనుకోవచ్చు మనం అసెంబ్లీలో. సో ఏం సార్, ఏం జరుగుతుంది, ఎందుకు అలా జరిగింది? పైగా మీరు చెప్పిన దానికి అదనంగా బోండా ఉమామహేశ్వరరావు అదే వర్గానికి, సామాజిక వర్గానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పాలంటే అసెంబ్లీ మొదలైంది. అసెంబ్లీలో జగన్ రాకపోవటం, వైసీపీ ఇవి అట్లా ఉంచి ఇప్పుడు అచ్చంగా వాళ్లే కదా జగన్మోహన్ చేసిన కామెంట్స్లో ఒకటి చేశారు, వీళ్ళు డబుల్ యాక్షన్ చేస్తున్నారు, వాళ్లే ప్రతిపక్షం, వాళ్లే ఇది అన్నట్టుగా. అంతకుముందు ఆయన అనేవాడు. బోండా ఉమామహేశ్వరరావు నిన్న మాట్లాడారు. మీకు తెలుసు కదా, ఆయన విజయవాడ సెంట్రల్ సభ్యుడు. రెండవది కాస్త లోకల్గా ఆయనకు ఒక వర్గము, తనకంటూ స్థానిక ప్రత్యర్థులు ఇవన్నీ ఉంటాయి. ఆయన నిన్న మాట్లాడుతూ హఠాత్తుగా జీరో అవర్లో సభ్యులు మాట్లాడుతుంటే ఎవరు నోట్ చేసుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఆ బాధ్యత యాక్చువల్ నాదెండ్ల మనోహర్ లేచి నేను చేస్తా, మేము నోట్ చేసుకుంటాము, ఇట్లా ఏదో చెప్పారు. కానీ ఈ సమయంలో బోండా ఉమామహేశ్వరరావు జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ ఈ కాలుష్యం అనేదాన్ని అసలు ఎవరు పట్టించుకోవడం లేదు, ఇది పూర్తిగా నిర్లక్ష్యం అయిపోతుంది, కాలుష్య నియంత్రణ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది బాధ్యతలు సరిగ్గా నిర్వహించట్లేదు, అడగాలంటే కూడా ఎవరిని అడగాలో తెలియటం లేదు, పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు చెప్పాలి అన్నట్టుగా, ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పాలని ఇట్లా మాట్లాడుతున్నారని కొంచెం తీవ్రమైన అసంతృప్తిగా, నిష్ఠూరంగా ఆయన మాట్లాడారు. దీనికోసం ఆయన క్రైప్స్ అనే ఒక కెమికల్ కంపెనీ, అది కెమికల్స్ కంపెనీ, ఇది అయోధ్యారెడ్డిది, రామ్కి అయోధ్యారెడ్డి, ఆయన వైసీపీ ఎంపీ. సో ఆయన పేరు కూడా అక్కడ తీశారు. తీసిన తర్వాత అక్కడికి వెళ్తే పవన్ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడు ఈ పనులు ఇవేమి జరగడం లేదు, దీంట్లో జోక్యం చేసుకోవాలి, ఎవరో పెద్ద ఎత్తున ప్రభావితం చేసి ఈ పారిశుద్ధ్యం జరగకుండా చూస్తున్నట్టుగా ఉన్నారు, దీన్ని అరికట్టాలి అని మాట్లాడారు. సో ఒకసారిగా ఇవన్నీ మాట్లాడటము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అంటాము, ఉప ముఖ్యమంత్రి అందుబాటులో లేరు, ఎవరో అయోధ్య రామరెడ్డి సంస్థ తరఫున ప్రభావితం చేస్తున్నారు, ఇవన్నీ అనడం తీవ్రమైన వాతావరణానికి దారితీసింది. సో పవన్ కళ్యాణ్ దాని మీద 2-3 జవాబు చెప్తూ ఈ విషయానికి కూడా ఆయన చెప్పాడు. ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డును దాని చైర్మన్గా ఉన్న కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ ఆయన పూర్తిగా సమర్థించాడు. అసలు కృష్ణయ్య గారు వచ్చిన తర్వాతే పీసీబీ అనేది అన్ని విషయాల్లో తలదూర్చడము, అది ఏదో పై స్థాయి అని కాదు, అందుబాటులోకి తెచ్చారు, అటువంటి చోట ఎవరో ఏదో చేశారన్నట్టుగా ఆయన మాట్లాడింది రైటో తప్పో నాకు తెలియదు, కానీ వాస్తవాలు అయితే అట్లా లేవు అని చెప్పే ఒక ప్రయత్నం ఆయన చేశారు. మాకు సిబ్బంది లేరు కాబట్టి మేము కొన్ని అనుకున్నవి చేయలేకపోతున్నాము, కానీ ఏమాత్రం రాజీ పడకూడదు, ఇటువంటివి చెప్తూనే అక్కడ ఆ సభ్యుడు, తెలుగుదేశం సభ్యుడు అలా మాట్లాడడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మాటల్లో. ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానన్నారు. సరే, అయిన తర్వాత చంద్రబాబు కూడా పిలిపించి మాట్లాడిన తర్వాత ఇలా చేసి ఉండకూడదు, ఈయన ఎందుకు చేశాడు, దీని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాలని కూడా ఆయన చెప్పారని. మొత్తం మీద ఇప్పటికే విజయవాడలో ఉదాహరణకి ఎంపీగా ఉన్న కేసినేని చిన్ని ఆ ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవం ఏదో పెడుతున్నారని దాని మీద కోర్టుకు పోవటం, మొదలు సింగిల్ జడ్జి వ్యతిరేకంగా ఉత్తర్వు ఇస్తే తర్వాత రివ్యూ జరిపిన విస్తృత ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు, అదొక వివాదం నడుస్తుంది. నిజానికి ఈ వర్గం వేరు అనుకుంటా నేను. ఈ సమయంలో బోండా ఉమామహేశ్వరరావు ఇవన్నీ మాట్లాడడం అంటే ఇంకొకటి కూడా చెప్తున్నారు, అసలు బోండానే ఒత్తిడి తెచ్చి చేయకుండా చేశారు అని అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆయన ఇక్కడికి వచ్చి మెమరాండం ఇచ్చారు, ఆయనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశారు దీన్ని వెంటనే పరిష్కరించాలని. కానీ మరోవైపున ఆయనే ఒత్తిడి తెచ్చి ఆయనే ఇక్కడికి వచ్చి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు అని అధికారులు చెప్పినట్టుగా మీడియా రాస్తూ ఉంది. ఏదైనా మీరు అడిగినట్టుగా జనసేన అనే స్థాయిలోనే ఆయన ఉండగానే అధికార పార్టీ సభ్యుడు ఒక ఆయన ఇంత తీవ్రమైన ఆరోపణ చేయటం, దాని మీద ఆయనకు కూడా ఆగ్రహం రావటం, వీటిని ముఖ్యమంత్రి కూడా కొంచెం తీవ్రంగా తీసుకొని ఎలా సెటిల్ చేయాలని చూస్తున్నట్టు
తెలుస్తుంది. పైగా ఇది ఇంతటితో ఆగుతుందనే ఒక ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే అంతకుముందు అక్కడ ఉదయ్ శ్రీనివాస్ ఆయన మీద కొన్ని ఫిర్యాదులు, కాకినాడ ఎంపీ, ఇక్కడ ఎంవి వర్మ, ఇలా ఒక 6 డజను ఫిర్యాదులు ఇప్పటికే నడుస్తున్నాయి. దానికి ఇప్పుడు ఇది తోడైంది. ఇది అన్నిటికంటే సీరియస్ బికాజ్ పవన్ కళ్యాణ్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. రైట్ రవి గారు.